మరి వీళ్ళు 33 ఎవరు అనేది చూద్దాం. సో 12 మంది ఆదిత్యులు. ఆదిత్యులు అంటే సోలార్ డైటీస్. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మనకు సింపుల్ గూగుల్కి అయిపోతే తెలుస్తుంది. విష్ణు, ఇంద్ర, వరుణ, మిత్ర, 12 మంది. సో మరి వీళ్ళంతా ఎవరు అనే డౌట్ వస్తుంది. వీళ్ళంతా ఎవరు అని అంటే దీనికి కూడా మనకు పురాణాలలో క్లారిటీ ఉంది. సో ఇక్కడ 12 వచ్చేసారు కదా. నెక్స్ట్ 8 మంది వసులు. వసు అనే పదానికి అర్థమైందంటే దివ్యమైన తేజస్సు కలిగిన వాళ్ళు. వాళ్ళలో పృథ్వీ, అపాస్, అగ్ని, వాయు, ద్యు ఇవల్లని. తర్వాత 11 మంది రుద్రులు. సో శివుడు అంటాం కదా, రుద్ర అనే పదానికి శివుడు అని అర్థం. బట్ రుద్ర అంటే ఏంటంటే మనలో ఉన్న భయాన్ని తీసేసేవాడు అన్నమాట. మన భయాన్ని తొలగించేవాడు, మన బాధల్ని తొలగించేవాడు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవి ఉంటాయి. మళ్ళీ 2 అశ్విని దేవతలు అన్నమాట. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే అశ్విని దేవతలు కాదు, వీళ్ళు ప్రజాపతి, ఇంద్ర అని కూడా పెడతారు. సో బేసిక్గా 12 + 11 + 8 31 అయినాయి. ఇద్దరిని కలుపుకుంటే 33. సో చాలా మంది అడుగుతారు, ఈవెన్ మీ క్రైస్తవులు కూడా ఛాలెంజ్లు వేసి 33 కోట్ల మంది దేవతల పేర్లు చెప్పండి అని కొందరు ఛాలెంజ్ చేస్తారు. అవును, నేను విన్నాను. ఛాలెంజ్ కూడా చేయనవసరంలా, సింపుల్ గా గూగుల్కి వెళ్తే గూగుల్ చెప్పేస్తుంది. వాళ్ళ పేర్లతో సహా నేను చూపెట్టాను. సో అయితే ఇది కేవలం ఈ దాశరథి రంగాచార్యులు గారు మిస్ ట్రాన్స్లేషన్ చేయబడిన వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఓకే. సో యాక్చువల్లీ ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్ అయితే లేదు. ఒరిజినల్ గా ఈ 33 ఎందుకు వచ్చాయి అనేది కూడా మనకు క్లారిటీ ఉంది. ఈవెన్ పురాణాలలో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ఏదైతే